దివంగత లెజెండరీ స్పిన్నర్, మరొకరు బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్లేయర్లు. స్పెయిన్ బార్న్ విజనరీ బ్రెయిన్తో అతడి కుటుంబం జాక్పాట్ కొడితే ఆరిమాన్ బిర్లా ఇప్పుడు ఆర్సీబీకి అధిపతి అయ్యాడు. చేతులు మారిన ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీలే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరు ఇప్పుడు హైలైట్ అవుతున్నారు. ఐపీఎల్ అంటేనే క్యాష్ రిచ్ లీగ్. ప్లేయర్లపైనే కాదు, ఫ్రాంచైజీలపైన కోట్ల వర్షమే కురుస్తోంది. ఒకప్పుడు 500 కోట్లు పలికిన ఆర్సీబీ రేటు చూసి అంతా ఔరా అనుకున్నారు. 2008లో రాజస్థాన్ రాయల్స్ రేటు కూడా 300 కోట్లే. అలాంటి రెండు జట్లు ఇప్పుడు భారీ రేటు పలికాయి. చేతులు మారిన జట్ల డీల్స్ చూసి క్రికెట్ ప్రపంచమే షాక్ అవుతుంది. ఐపీఎల్ రేంజ్ ఏంటో చెప్పడానికి రెండు జట్ల డీల్సే ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. నిజానికి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేంజే వేరు. టోర్నీ పుట్టినప్పటి నుంచి క్రేజ్ ఉన్న జట్టే. ఆర్సీబీతో పోల్చితే రాజస్థాన్ రాయల్స్ కు కాస్త ఆదరణ తక్కువే అని చర్చ ఉంది. అయినా తొలి టైటిల్ విజేత రాజస్థాన్ రాయల్సే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ డ్రీమ్ గతేడాది నెరవేరింది. 2008లో వేట మొదలు పెడితే 2025లో ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్లో రెండు జట్లది ప్రత్యేకమైన చరిత్రే. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఏకంగా 16,706 కోట్లకు అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బిఎక్స్పీఈ, బ్లాక్ స్టాక్ సంస్థలు కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సొంతం చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ మెన్స్ టీమ్స్ తో పాటు విమెన్స్ టీమ్ ను దక్కించుకున్నాయి. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా భారీ డీల్ ను అందుకుంది. టెక్ దిగ్గజం కల్సమోని ఆధ్వర్యంలోని కన్సార్టియం దాదాపు 15,300 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ను తీసుకుంది. ఆర్ఆర్ కు చెందిన పర్ల్ రాయల్స్, బార్బోడస్ రాయల్స్ కూడా ఈ కన్సార్టియం చేతిలోకి వెళ్లాయి. ఆర్సీబీకి విదేశాల్లో జట్లేవీ లేవు. రాజస్థాన్ రాయల్స్ కు మాత్రం సౌత్ ఆఫ్రికా, కెరేబియన్ లీగుల్లో జట్లు ఉన్నాయి. అందుకే రెండు జట్ల డీల్స్ మధ్య దాదాపు 14 కోట్ల వ్యత్యాసం మాత్రమే కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ చేతులు మారాక షేన్ వార్న్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. లెజెండరీ స్పిన్నర్ ఇప్పుడు లేకపోయినా అతడి గురించి చర్చ మాత్రం జరుగుతోంది. ఎందుకంటే 2008లో ఆర్ఆర్ తో వార్న్ చేసుకున్న డీలే అందుకు కారణం. ఆటపరంగా ఆసీస్ మాజీ ప్లేయర్ వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టడంలో వార్న్ ముందుంటాడు. ఆఫ్ ది ఫీల్డ్ లోనూ మొనగాడే. 18 సంవత్సరాల క్రితమే తనని మాస్టర్ మైండ్ అని నిరూపించుకున్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గానే కాదు, మెంటర్ గాను ఉన్నాడు. 4 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ ను అన్ని తానే నడిపించాడు. 2008లో 8 జట్లలో 7 జట్లకు భారత్ కెప్టెన్లే ఉన్నారు. ఒక రాజస్థాన్ రాయల్స్ కు మాత్రమే విదేశీ కెప్టెన్ గా షేన్ వార్న్ సేవలందించాడు. అయితే టోర్నీ ఆరంభానికి ముందు యాజమాన్యంతో డీల్ కుదుర్చుకున్నాడు. శాలరీతో పాటు ఆడినందుకు ప్రతి సీజన్ కు 0.75% వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. 2008 నుంచి 4 సీజన్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తో ట్రావెల్ అయినందుకు 3% వాటాను దక్కించుకున్నాడు. ఒక్కో సీజన్ కు దాదాపు 2,34 లక్షల చొప్పున షేన్ వార్న్ శాలరీ తీసుకున్నాడు. అంటే 4 సీజన్లు కలిపి శాలరీగా దాదాపు 9,36 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నందుకు ఇప్పుడు వార్న్ కుటుంబం జాక్పాట్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ ధర 15,300 కోట్లు పలకడంతో ఆసీస్ మాజీ క్రికెటర్ కుటుంబం దాదాపు 450 నుంచి 460 కోట్లు అందుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్ ను తనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్న షేన్ వార్న్ తొలి సీజన్లోనే ఛాంపియన్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఛాంపియన్ మెంటర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన కుటుంబంపై కోట్ల వర్షం కురిసేలా 2008లోనే బిజినెస్ మ్యాన్ లా ఆలోచించాడు. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించాడు. పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకున్నాడు. అందుకే ఇప్పుడు వార్న్ లేకపోయినా అతడు ఆలోచించిన తీరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. లెజెండరీ స్పిన్నర్ ను అభిమానులు గుర్తు చేసుకునేలా చేస్తోంది.